జీహెచ్ఎంసీలో సఫాయి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశానని జాతీయ సఫాయి కర్మచారి చైర్మన్ వెంకటేశన్ తెలిపారు. హైదరాబాద్ చార్మినార్ జోన్ బహదూర్పురా సుల్తాన్ సాయి వాల్మీకి నగర్లో ఆయన పర్యటించిన సందర్భంగా సఫాయి కార్మికులు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. అనంతరం సంబంధిత అధికారులు కార్మికులతో సమావేశమయ్యామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కార్మికులను ఇబ్బందులకు గురి చేసే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని సూచించానని తెలిపారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, ఇన్సూరెన్స్ అంశాలు పగడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశానని అన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయని వాటిని గవర్నర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కార్మికుల సమస్యలపై ఫిర్యాదులను సుమోటోగా స్వీకరిస్తామని వెల్లడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో కూడా సఫాయి కర్మచారులకు ఫైనాన్స్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలని కోరారు. தேசிய தூய்மை பணியாளர் ஆணையத்தின் சார்பாக தெலுங்கானாவிற்கு 3 நாள் சுற்றுப்பயணமாக நான் தெலுங்கானாவிற்கு வந்திருக்கிறேன். நேற்று சில வங்கியில் ரிவ்யூ மீட்டிங் நடந்தது. இன்றைக்கு ஹைதராபாத் முனிசிபாலிட்டி கார்பரேஷன் சார்பாக ரிவ்யூ மீட்டிங் நடந்தது. அந்த மீட்டிங்கில் பல்வேறு விஷயங்கள் நாங்கள் பேசியிருந்தோம். அதில் 2-3 விஷயம் தான் முக்கியமான விஷயமா குறிப்பிட்டிருந்தாங்க. சேலரியை பொறுத்தவரை அவங்க அதிகமாக உயர்த்தணும் அப்படின்னு சொல்லியிருக்காங்க. நாங்கள் ஸ்டேட் கவர்மெண்ட்டு தான் அது முடிவு எடுக்கணும். அதனால ஸ்டேட் கவர்மெண்ட்டுக்கு நாங்கள் ரெக்கமெண்டேஷன் தருவோம் சேலரியை உயர்த்தணும் அப்படின்னு சொல்லி. இரண்டாவது, பிஎஃப், இஎஸ்ஐலாம் கரெக்டாக பிடிக்கிறாங்க அப்படின்னு அவங்களே சொல்லியிருக்காங்க. மூன்றாவது, அவங்களுக்கு கிட்ஸ், சேஃப்டி கிட்ஸ் எல்லாருமே கொடுக்குறோம் அப்படின்னு சொல்லியிருக்காங்க. ஒரே ஒரு அம்மா மட்டும் அவங்களுக்கு இருக்கிற பிரச்சனையை சொல்லியிருக்காங்க. அவங்கள அடிச்சுதான் சொல்லியிருக்காங்க. கமிஷனர் சார் கிட்ட அதை என்கொயரி பண்றதுக்காக சொல்லியிருக்கோம். அது இல்லாம போலீஸ் கம்ப்ளைண்ட்டும் அவங்கள கொடுக்க சொல்லியிருக்கோம். அதை எங்களுக்கு ரிப்போர்ட்டா வந்தோடனே நாங்களும் அதை ஃபாலோ பண்ணுவோம். அதே போல கான்ட்ராக்ட் விஷயமா சில பேர் சொல்லியிருக்காங்க, எஸ்சி கம்யூனிட்டிக்கு, சஃபாய் கர்மச்சாரி கம்யூனிட்டிக்கு தரமாட்டாங்க அப்படின்னு சொல்லி. அதுவும் கமிஷனர்கிட்ட பேசியிருக்கோம். இப்போ நான் கவர்னரை மீட் பண்ண போறேன். நான் அவங்ககிட்டயும் அதே போல முதலமைச்சர்கிட்ட டைம் கேட்டிருக்கோம். அவர் டைம் கொடுத்தாருன்னா அவர்கிட்டயும் இந்த விஷயத்தை பத்தி நாங்க பேசுவோம். నేషనల్ సఫాయి కర్మచారి కార్పొరేషన్ చైర్మన్ గారు 3 రోజుల ఈ తెలంగాణ విజిట్ కోసం వచ్చారు. అదేవిధంగా నిన్న చాలా రివ్యూ మీటింగ్స్ జరిగాయి. బ్యాంకర్స్లో కానీ మిగతా అన్నింటిలో చాలా రివ్యూ మీటింగ్స్ జరిగాయి. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క రివ్యూ మీటింగ్ జరిగింది. దీంట్లో ఏమంటే ప్రధానంగా చాలా ఈ సఫాయి కర్మచారి కార్మికుల యొక్క ముఖ్యమైన సమస్యలు ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకోవడం జరిగింది స్వయంగా. దీంట్లో వాళ్ళ ఒక ముఖ్య కోరిక ఏమంటే ఈ జీతాలు పెంచమని చెప్పి కోరారు సార్ని. ఇది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి ఇప్పుడు వెంటనే గవర్నర్ గారిని కలుస్తున్నారు. గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రికమెండేషన్ పంపుతామని చెప్పారు. సీఎం గారితో కూడా కుదిరితే కలిసి డిస్కస్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మిగతా కొంతమంది కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఒక లేడీ ఉండుకొని ఇట్లా డబ్బులు తీసుకొని హెరాస్ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళని కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని చెప్పి సార్ రికమెండ్ చేశారు. అదేవిధంగా వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా ఫైల్ చేయమని చెప్పారు. ఇంకా ఏమన్నా ఈ పిఎఫ్, ఈఎస్ఐ సంబంధించిన అన్ని కూడా వెరిఫై చేశారు. అన్నిటి మీద దృష్టి పెట్టమని చెప్పి కమిషనర్ గారికి ఆదేశాలు. இந்த மீட்டிங் 3 மாசத்துக்கு ஒரு தடவை நடக்கும். இப்போ நான் சேர்மனா வந்திருக்கேன். அது மறுபடியும் எங்க வைஸ் சேர்மனா